ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుడు భారతదేశీయులకే కాక ప్రపంచ మానవులందరికీ అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన అమృతం భగవద్గీత. భారత యుద్ధంలో, కురుక్షేత్ర రంగంలో బంధుమిత్రులను చూసి నీరసపడినటువంటి అర్జునుని కర్తవ్య ఉన్ముఖుడిగా చేయడం కోసం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞాన విషయాలు, భక్తి విషయాలు, కర్మానుష్ఠాన విషయాలు, అనేకమైనటువంటి విషయాల్ని బోధించి కర్తవ్య ఉన్ముఖునిగా చేయడం కోసం చెప్పినటువంటిది భగవద్గీత. ప్రపంచ మానవులందరికీ మోక్షదాయకమైనటువంటి, మోక్షాన్ని అందించేటటువంటి ఒక జ్ఞాన సంపదగా చెప్పుకోవచ్చును. మోక్షాన్ని అందించేటటువంటి జ్ఞాన సంపద మాత్రమే కాక మన భౌతిక ఆచరణలకు, మన మనస్సు మంచి మార్గంలో ప్రవర్తించడానికి, సమాజానికి మేలు కలిగించేటటువంటి ధర్మ ప్రతిపాదకమైనటువంటి అంశాలని నేర్చుకోవడానికి, ఆచరించడానికి కూడా ఈ భగవద్గీత ప్రథమ తాంబూలం ఇచ్చింది. భగవద్గీతలో ప్రారంభంలోనే ధృతరాష్ట్రుడు సంజయ్ని ప్రశ్నిస్తాడు. సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అన్నాడు. ధర్మక్షేత్రము అనేటటువంటి పదంతో ప్రారంభించాడు. ధర్మం అనే పదంతోనే ప్రారంభించాడు ధృతరాష్ట్రుడు. దీనికి క్షేత్రే ధర్మం కురు అనేటటువంటి విశిష్టమైనటువంటి అర్థాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన పండితులు మనకు అందించారు. క్షేత్రే ప్రతి శరీరంలోనూ, అంటే ప్రతి జన్మలోనూ ధర్మమునే చేయము అంటే భగవద్గీత ప్రారంభం కావడమే ధర్మ అనేటటువంటి పదంతో ప్రారంభమైంది. కాబట్టి ధర్మానికి భారతదేశంలో ఎంత ప్రాధాన్యం ఉన్నదో తెలుస్తుంది. ధర్మం చాలా ముఖ్యమైనదే. మన ప్రవర్తనలో ధర్మం ఉండవలసిందే. ఉంటేనే మంచివాడు అవుతాడు, మేలు కలిగించేవాడు అవుతాడు, తనకు తాను మేలు కలిగించేవాడు అవుతాడు. అలాగే భగవద్గీతలో అనేక విషయాల్ని కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన తర్వాత భక్తి, జ్ఞానము, వైరాగ్యము, కర్మలు చేయుట, విశ్వరూప విశేషాలు, ఎన్నెన్నో విషయాలు, మోక్షాన్ని కలిగించేటటువంటి విషయాలు, మనస్సుని ఆవేశపరచకుండా మనస్సును అదుపు చేసుకునేటటువంటి అనేకమైనటువంటి విషయాలని కృష్ణుడు బోధించినప్పటికీ చివరిలో భగవద్గీత సంపూర్ణం కావడం కూడా సంజయుని వాక్కుతో, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడంతో సంపూర్ణమవుతుంది భగవద్గీత. ఆ ఆఖరి శ్లోకంలో కూడా ధార్మికమైనటువంటి, ప్రపంచానికి ఆచరణకు సంబంధించినటువంటి విషయాలే ప్రస్తావించబడింది అని కూడా చెప్పుకోవచ్చును. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయి కర్మవీరుడైనటువంటి అర్జునుడు. ఇక్కడ జ్ఞానానికి, కర్మ వీరత్వానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. జ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణుడు, కర్మవీరుడైనటువంటి అర్జునుడు ఉన్న చోట విజయం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పాడు. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు మాత్రమే కాదు, ప్రతి మనిషిలోనూ కూడా జ్ఞానం ఉన్నట్లయితే, పనిచేసేటటువంటి తత్వము, సామర్థ్యము ఉన్నట్లయితే
విజయం తథ్యం అని చెప్పబడింది అని మనం అనుకోవచ్చును. ఆ విజయంతో పాటుగా శ్రీలు, సిరులు, సంపదలు, వైభవములు, నీతితో కూడిన మంచి మనస్సు కూడా అందుతుంది. ఈ భగవద్గీతను సంపూర్ణంగా వినినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఆచరణలో చూపించినట్లయితే భగవద్గీత వల్ల జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది, సందేహం లేదు. అంత లోతుగా వెళ్ళలేనటువంటి సామాన్య మానవులకు కూడా ఓ సందేశాన్ని ఇస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. ప్రారంభంలో ధర్మము చేయము అని ఉంటే, జ్ఞానము పనిచేసే తత్వాన్ని కలిగి ఉండు, నీకు విజయం లభిస్తుంది, సంపదలు లభిస్తాయి, మంచి నీతిగా ఉండు, మంచి నీతి కూడా వస్తుంది అనేటటువంటి సందేశం కూడా ప్రత్యక్షంగా చూస్తే కనిపిస్తుంది. అంతరార్థాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో సూచన, సలహాలు వస్తాయి భగవద్గీతలో. ఇది భగవద్గీత యొక్క విశేషం. కాబట్టి సంజయుడు చెప్పేటటువంటి ఆఖరి శ్లోకంగా చెప్పేటటువంటి దానిలో కృష్ణ భగవానుడు యోగేశ్వరుడని, అర్జునుడు ధనుర్ధారి అయినటువంటి కర్మవీరుడని చెప్పబడింది. దానితో పాటుగా వారికి విజయం లభిస్తుంది అని కూడా చెప్పబడింది. వానితో పాటుగా ఈ మానవులందరూ కూడా జ్ఞానవంతులై పని సామర్థ్యాన్ని పెంచుకుంటే విజయం లభిస్తుంది, సంపదలు, వైభవము, మంచి మనస్సు, నీతి కలిగిన మనస్సు కూడా వస్తుంది అనేటటువంటి సూచన ప్రత్యక్షార్థంగా సంజయుని ఆఖరి శ్లోకంలో కనిపిస్తుంది. ఇది భగవద్గీత మోక్షాన్ని అందించేటటువంటి అనేక విషయాల్ని చెప్పడం మాత్రమే కాక, భౌతిక ఆచరణలకు కూడా ధర్మ ప్రబోధాత్మకమైనటువంటిదిగా, జ్ఞానం నేర్చుకోండి, పని చెయ్యండి, సామర్థ్యాన్ని పెంచుకోండి, నీతిగా నడుచుకోండి అనేటటువంటి సూచనలు కూడా అందిస్తున్నట్టుగా ఆఖరి శ్లోకం కనిపిస్తుంది. కాబట్టి భగవద్గీత ఆముషికమైనటువంటి మోక్షాన్ని అందించేటటువంటి విషయాలకి మాత్రమే కాక, ఐహికమైనటువంటి ధర్మాచరణలకు, మంచి మనస్సులకు, నీతి న్యాయం ఉన్నటువంటి ప్రవర్తనలకు కూడా ఇది సహకరిస్తుంది. అలా అర్థం చేసుకొని ఆ విధంగా కూడా తీసుకోవచ్చును. అలా తీసుకోవడం కూడా చాలా మంచిని అందిస్తుంది.